హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విజయ్, మేకప్ ఆర్టిస్ట్ అండ్ ట్రైనర్. ఈ వీడియోలో ఫౌండేషన్ గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్గా అంటే బిగినర్స్కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మీరు ఏ ఫౌండేషన్ తీసుకున్నా అది మీ స్కిన్ని మంచిగా కవర్ చేయాలి. మీ అండర్ టోన్కి మ్యాచ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం మంచి కవరేజ్ ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. కవరేజ్ అంటే మన షేడ్ని ఈవెన్గా చేస్తుంది. మనం ఏమేం బేస్ చేసుకొని ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకుంటామంటే, జనరల్గా మనం ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్కిన్ టోను, స్కిన్ టైపు, అండర్ టోను ఈ మూడు బేస్ చేసుకొని ఫౌండేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. స్కిన్ టైప్స్ నార్మల్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్. స్కిన్ టోన్ ఫెయిర్, మీడియం అండ్ డార్క్. అండర్ టోన్ అంటే ఏదైతే మనకి పైన కనిపిస్తుందో దాన్ని స్కిన్ టోన్ అంటారు. కనిపించకుండా లోపల నుండి రిఫ్లెక్ట్ అయ్యేది అండర్ టోన్ అంటారు. మనం వేసుకునే జ్యువెలరీ అయినా మరియు కాస్ట్యూమ్స్ అయినా వాటి వల్ల వచ్చే గ్లో అండర్ టోన్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అండర్ టోన్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫౌండేషన్ చూస్ చేసుకునేటప్పుడు అండర్ టోన్కి కరెక్ట్గా మ్యాచ్ అయితే షేడ్ కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. అప్పుడు మేకప్లో గ్లో కనిపిస్తుంది. లేదంటే రాంగ్ స్కిన్ టైప్ ఫిక్స్ చేసుకున్నా, లేదంటే రాంగ్ స్కిన్ టోన్ ఫిక్స్ చేసుకున్నా, లేదంటే రాంగ్ అండర్ టోన్ ఫిక్స్ చేసుకున్నా మేకప్ అనేది గ్రేగా రావడం మరియు మేకప్లో అట్రాక్టివ్ లేకపోవడం జరుగుతుంది. అందుకే అన్ని కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. స్కిన్ టైప్ని బట్టి చూసుకుంటే ఇది డ్రై స్కిన్కి సంబంధించిందా లేదా ఆయిల్ స్కిన్కి సంబంధించిందా అని ఎక్కువగా చూస్తాము. అదేవిధంగా స్కిన్ టోన్కి సంబంధించి ఫెయిరా, మీడియమా లేదా డార్కా ఈ మూడు సంబంధించి చూసుకోవాలి. ఇంకా అలా కాకుండా ఫెయిర్ అండ్ డార్క్ తీసుకొని మీడియం లేదా ఇంకా ఈ రెండు షేడ్స్ తీసుకొని మిక్స్ అండ్ మ్యాక్స్ చేసి అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి మేకప్ చేయవచ్చు. అదేవిధంగా అండర్ టోన్కి కూడా సంబంధించి 3 టైప్స్ ఉంటాయి. అవేంటంటే కూల్, వామ్ అండ్ న్యూట్రల్ అండర్ టోన్. ఇంకొకటి ఏంటంటే ఆలివ్ అండర్ టోన్. ఇది ఎలా గుర్తించాలంటే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా ఇది చాలా రేరు అండ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఎక్కువగా కన్సిడర్ చేసేది ఏంటంటే కూల్, వామ్, న్యూట్రల్ ఇవి బాగా చూస్తాము. మరి ఈ అండర్ టోన్ అవి పైకి కనిపించవు కదా, దీన్ని ఎలా మనం రికగ్నైజ్ చేయాలి అంటే కూల్ అండర్ టోన్ వాళ్ళకి నరాలు బ్లూ కలర్లో ఉంటాయి, వామ్ అండర్ టోన్ వాళ్ళకి నరాలు గ్రీన్ కలర్లో ఉంటాయి, న్యూట్రల్ అండర్ టోన్ వాళ్ళకి బ్లూ, గ్రీన్ రెండు కలిపి ఉంటాయి. వీటిని బేస్ చేసుకొని అండర్ టోన్ డిసైడ్ చేస్తాము. జనరల్గా అండర్ టోన్ విషయానికి వచ్చే వరకే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే స్కిన్ టోన్ అనేది పైన చూసి ఫెయిరా, మీడియమా, డార్కా అని చూసి ఫౌండేషన్ డిసైడ్ చేస్తాము. బట్ అండర్ టోన్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు కూల్ అండర్ టోన్ ఉన్నారా, లేదా వామ్ అండర్ టోన్ ఉన్నారా, లేదా న్యూట్రల్ అండర్ టోన్ ఉన్నారా అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలా కాకుండా ఈజీగా చెప్పాలంటే కూల్ ప్లేస్లో ఉంటే కూల్ అండర్ టోన్ ఉంటుంది, వామ్ ప్లేస్లో ఉంటే వామ్ అండర్ టోన్ ఉంటుంది, మరియు న్యూట్రల్ అండర్ టోన్ ఉంటుంది. మాక్సిమం ఇండియన్స్ అందరికి వామ్ అండర్ టోన్ ఉంటుంది మరియు న్యూట్రల్ అండర్ టోన్ ఉంటుంది. కూల్ అండర్ టోన్ అనేది కాశ్మీర్ సైడ్ ఉండే వాళ్ళకి ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మిగతా అన్ని కంట్రీస్ వాళ్ళకి కూల్ అండర్ టోనే ఉంటుంది. కరెక్ట్గా చెప్పాలంటే మీడియము మరియు డార్క్ స్కిన్ వాళ్ళకి అండర్ టోన్ ప్రాబ్లం రాదు. ఫెయిర్, వెరీ ఫెయిర్ ఉన్న వాళ్ళకి మాత్రమే అండర్ టోన్ ప్రాబ్లం వస్తుంది. అది ఎలా అంటే కూల్ అండర్ టోన్ అంటే పింక్గా కనిపిస్తారు, వామ్ అండర్ టోన్ అంటే ఎల్లోగా కనిపిస్తారు. సో ఫెయిర్గా ఉన్న వాళ్ళకి అండర్ టోన్ చూసి మేకప్ వేయాలి. మనకి మ్యాక్సిమం వామ్ అండర్ టోన్ వాళ్ళు మరియు న్యూట్రల్ అండర్ టోన్ వాళ్ళు ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. కామెంట్లో మీ స్కిన్ టైప్ ఏంటో కామెంట్ చేసి షేర్ చేయండి. నేను మీ విజయ్, షైనింగ్ ఆఫ్. స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. జై హింద్.